అందరికీ నమస్కారం. యోగిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చూస్తే సిఎస్సికే ఎక్కువ మొగ్గు చూపించారు విద్యార్థులందరూ. అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి, కంప్యూటర్ బేస్డ్ సిఎస్సి సబ్జెక్టే కావాలి అంటుంది. ఇది అందరికీ సాధ్యమేనా? సాధ్యం కాదు. కాబట్టి కొంతమందికే సిఎస్సిల ప్రవేశాలు జరిగాయి. మిగతా వారందరూ కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ట్రిపుల్ మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ ఇటువంటి బ్రాంచుల్లో ప్రవేశాలు పొందడం జరిగాయి. అయితే నూతన విద్యా విధానం ప్రకారం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీని కూడా పొందడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ట్రిపుల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, మెటలర్జీ తీసుకున్నా, ఎటువంటి బ్రాంచ్ తీసుకున్నా సరే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ కంప్యూటర్ సైన్స్ చదవాలనేటువంటి కోరిక ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు 5వ సెమిస్టర్ దాటినంత వరకు 70% ఆఫ్ మార్క్స్, 70% మార్కులు దాటితే వారికి 6-7 సెమిస్టర్లు, 2 సెమిస్టర్లు అదనంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఐఓటీ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి కోర్సులు చేయటానికి అవకాశం కల్పించింది నూతన విద్యా విధానం ద్వారా. కాబట్టి ఈ 6-7 సెమిస్టర్లలో ఈ ఐఓటీ కానీ, డాటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీని కానీ నేర్చుకుని మీరు కూడా కంప్యూటర్ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. అయితే కోర్ సబ్జెక్ట్స్లో, కోర్ బ్రాంచెస్లో జాయిన్ అయినటువంటి వారు ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ, మెటలర్జీ ఇటువంటి బ్రాంచుల్లో జాయిన్ అయినటువంటి వారు, కోర్ సబ్జెక్ట్స్ మీద చేయాలనుకుంటున్న వారు మొదటి నుంచి వాటి మీద ప్రావీణ్యాన్ని సంపాదించాలి, పట్టు సంపాదించాలి. కాబట్టి మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీని కూడా 2 డిగ్రీలు కలిపి 8వ సెమిస్టర్లో ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రిపుల్ వచ్చిన, మెకానికల్ వచ్చినా, సివిల్ వచ్చినా, మెటలర్జీ వచ్చినా, ఏ బ్రాంచ్ వచ్చినా సరే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేయాలి అనుకుంటున్న వారు 6-7 సెమిస్టర్లలో వారికి నచ్చినటువంటి ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డాటా సైన్స్లో కానీ అదనంగా సబ్జెక్ట్ని చదువుకుంటే వాళ్ళు కూడా ఆ ప్రొఫెషనల్ అవడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.